हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु होम टेक ఛానల్। లాస్ట్ క్లాస్ మనం ఇంటిగ్రేషన్ యొక్క ఎగ్జాంపుల్ చూసాం కదా। ఇప్పుడు అదే ఇంటిగ్రేషన్ లో ఉన్న 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ సమ్స్ చూద్దాం। అంతకన్నా ముందు నా వీడియోని ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। ఒక టాపిక్ లోకి వెళ్దాం। ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x into cosecant square x into dx। దీన్ని ఇంటిగ్రేషన్ చేసి సాల్వ్ చేయమన్నాడు। దీని వాల్యూ మనం కనుక్కోవాలి ఇది సాల్వ్ చేసి। ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం గివెన్ తీసుకుందాం। గివెన్ ఈజ్ ఈక్వల్ secant square x into cosecant square x into dx। ఓకేనా, cosecant square x into dx। దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ secant square x ని మనం ఏమని రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by secant square x ని 1 by cos square x అని రాసుకోవచ్చు కదా। ఓకే, 1 by cos square x into cosecant square x ని 1 by sin square x into dx। ఇది ట్రిగ్నోమెట్రీ రేషియోస్ యూజ్ చేసుకొని secant square x నేమో 1 by cos square x, cosecant square x నేమో 1 by sin square x అని రాసుకున్నాం। నెక్స్ట్ దట్ ఇంప్లైస్ 1 by cos square x into sin square x into dx we have। ఇక్కడ మనకి 1 ఉన్నది, మనకి sin square x plus cos square x is equal to ఎంత? మనకి ఒక ఫార్ములా ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఇది, is equal to 1 కదా। అంటే 1 ప్లేస్ లో మనం sin square x plus cos square x అని రాసుకోవచ్చు కదా। దట్ ఇంప్లైస్ వి గెట్ sin square x plus cos square x by cos square x into sin square x into dx। ఓకే, న్యూమరేటర్ లో ఏముంది? sin square x plus cos square x ఉంది, డినామినేటర్ లో cos square x sin square x ఉంది। న్యూమరేటర్ ని చేంజ్ చేసి సెపరేట్ గా రాసుకుందాం। ఓకే, దట్ ఇంప్లైస్ ఇక్కడ sin square x by cos square x into sin square x, sin square x by cos square x into sin square x into dx plus integration of cos square x by న్యూమరేటర్ లో సెకండ్ టర్మ్ ఏముంది? ఇక్కడ cos square x by డినామినేటర్ మొత్తం రాసుకుందాం, sin square x into cos square x into dx। ఓకే, ఇక్కడ sin square x gets cancels, ఇక్కడ cos square x gets cancels। ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ రాసుకుందాం। ఇక్కడ ఏముంది? 1 by cos square x ఉంది, 1 by cos square x రాసుకుందాం, 1 by cos square x into dx plus integration of 1 by sin square x into dx। ఓకే, ఇప్పుడు 1 by cos square x అంటే మనకి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ లో మనకి ఫార్ములా ఏముంది? 1 by cos square x means integration of secant square x into dx plus 1 by sin square x means integration of cosecant square x into dx। okay, it implies secant square x integration of secant square x into dx is equal to tan x, cosecant square x into dx की मन formula minus cot x plus integration constants for both c। okay, this is the answer। therefore integration of secant square x into cosecant square x into dx is equal to మనకు వచ్చిన ఆన్సర్ ఏముంది? tan x minus cot x plus constant c। ఓకే, మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం। సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus cos square x by 1 minus cos 2x into dx। ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus cos square x by 1 minus cos 2x into dx మనం ఫైండ్ చేయమన్నాడు। అప్పుడు మనకి ఇక్కడ డినామినేటర్ లో ఏముంది? cos 2x ఉంది। ఓకే, నెక్స్ట్ గివెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus cos square x by 1 minus cos 2x। మనకి cos 2x కి ఒక ఫార్ములా ఉంది ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో। ఏం ఫార్ములా ఉంది? 1 minus 2 sin square x। cos 2x ఫార్ములా ఏముంది? 1 minus 2 sin square x। ఇక్కడ మనకి ఏముంది? 1 minus cos 2x ఉంది। సో 1 minus cos 2x అంటే ఈ 1 ని తీసుకొచ్చుకుందాం। ఓకే, అప్పుడు నెక్స్ట్ 2 sin square x ఇక్కడ ఉంచుకొని 1 ని తీసుకొచ్చుకుంటే ఏమైంది? cos 2x minus 1 is equal to minus 2 sin square x అవుతుంది। ఓకే, నెక్స్ట్ దీన్ని మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది? 1 minus cos 2x is equal to 2 sin square x। ఓకే, అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ 1 minus cos 2x ప్లేస్ లో 2 sin square x అని రాసుకోవచ్చు కదా। దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus cos square x by 1 minus cos 2x means 2 sin square x into dx। దట్ ఇంప్లైస్ ఇప్పుడు డినామినేటర్ ని మనం ఏమని చేద్దాం? న్యూమరేటర్ ని సెపరేట్ రాసుకుందాం। ఓకే, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 2 is a constant। okay, by 1 by sin square x
into dx plus ఇక్కడ cos square x 1/2 again is constant into cos square x by sin square x into dx. ఓకే, నేను ఇక్కడ ఏం చేయాలి, నువ్వు డినామినేటర్ ని న్యూమరేటర్ సెపరేట్ రాసేసుకున్నాం. దట్ ఇంప్లైస్ ఇక్కడ 1/2 into 1 by sin square x means cosecant square x. Cosecant square x. Next plus 1/2 into cos square by sin square means cot square x into dx. ఈ రెండు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ 1/2 into ఈ cosecant square x ని ఇట్లా ఉంచుకుందాం. నెక్స్ట్ cot square x కి మనకి డైరెక్ట్ ఫార్ములా లేదు, దీన్ని ఏం చేసుకుందాం, మనం చేంజ్ చేసుకుందాం. cosecant square x into dx plus 1/2 into మనకి cosecant square కి cot square కి ఒక రిలేషన్ ఉంటుంది. cosecant square x minus cot square x is equal to ఎంత 1. ఓకే, అప్పుడు మనం cot square x is equal to ఏమని రాసుకోవచ్చు, cosecant square x minus 1 అని రాసుకోవచ్చుగా. minus 1 is equal to cot square x అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం cot square x ప్లస్ ఏమని రాసుకోవచ్చు, cosecant square x minus 1. cosecant square x minus 1 into dx. ఓకే, ఇప్పుడు ఇక్కడ cosecant square x కి మన ఫార్ములా ఏముంది, మైనస్ cot x, మళ్ళీ cosecant square x 1 ఉంది. ఓకే, రాసుకున్నాం ఇప్పుడు 1. దట్ ఇంప్లైస్ వి గెట్ 1/2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x means minus cot x plus 1/2 into again integration of cosecant square x means minus cot x into ఇక్కడ ఏముంది 1 into dx ఉంది. 1 into dx means x minus x into 1/2 whole plus integration constant is c. ఓకే, ఇక్కడ మనకి 1/2 cot x ఉంది, ఇక్కడ మళ్ళీ 1/2 cot x ఉంది. మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ minus 1/2 cot x minus 1/2 cot x. మైనస్ కామన్ ఇస్తే 1/2 plus 1/2 మనకి ఏమొస్తుంది, half plus half is equal to 1 కదా. సో we get here minus cot x. నెక్స్ట్ ఇక్కడ minus x/2 plus integration constant is c. ఓకే, therefore integration of 1 plus cos square x by 1 minus cos 2x into dx is equal to మనకు వచ్చిన ఆన్సర్ ఏముంది, minus cot x minus x/2 plus integration constant is c. ఓకే, this is the answer. చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ 1 plus cos square x by 1 minus cos 2x ఉంది. ఇక్కడ మనం cos 2x ఫార్ములా నుంచి 2 sin square x అనేది రాసుకున్నాం. నెక్స్ట్ దీని ఇంటిగ్రేట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సెపరేట్ రాసుకున్నాం. 1 by sin means cosecant square, cos by sin means cot. నెక్స్ట్ ఇక్కడ cosecant square x ఫార్ములా వచ్చేసి మనం cot x, అగైన్ ఇక్కడ cot square x ని మనం cosecant square x minus 1 అని రాసుకొని మళ్ళీ ఇంటిగ్రేషన్ సెపరేట్ రాసుకొని చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ అగైన్ మళ్ళీ cosecant square x ఫార్ములా ఇస్ cot x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ x/2 we have, therefore the answer is minus cot x minus x/2 plus integration constant is c. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus cos x into dx, దీన్ని ఫైండ్ చేయమని, ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus cos x into dx. ఓకే, దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ మనం డినామినేటర్ ని రేషనలైజ్ చేద్దాం. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ గివెన్ తీసుకుందాం. 1 by 1 plus cos x అనేది ఇచ్చాడు మనకి, దీన్ని మనం డినామినేటర్ ని రేషనలైజ్ చేసుకుందాం. రేషనలైజ్ చేయాలంటే ఏం చేయాలా, 1 minus cos x తోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలా. 1 minus cos x by 1 minus cos x into dx. ఓకే, ఇది రేషనలైజ్ చేసాం. రేషనలైజ్ చేశాక ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్ ఏమొస్తుంది, 1 minus cos x by 1 plus cos x into 1 minus cos x ఏమవుతుంది మనకి, a plus b into a minus b. So we get here a square minus b square means 1 square means 1 minus cos square x into dx. Next, therefore మళ్ళీ ఇక్కడ 1 by 1 minus cos x by 1 minus cos square x మనకి రిలేషన్ ఉంది కదా, sin square x plus cos square x is equal to 1 కదా. దాని నుంచి 1 minus cos square x అంటే sin square x is equal to ఏమవుతుంది, 1 minus cos square x. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు, 1 minus cos square x అంటే ఇక్కడ sin square x రాసుకోవచ్చు కదా. that implies we get sin square x into dx. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ ని మళ్ళీ సెపరేట్ చేసుకొని రాసుకుందాం. that implies we get 1 by sin square x minus cos x by sin square x.
cos x by sin square x into dx. That implies 1 by sin square x means we have is its cosecant square x into dx minus ఇక్కడ sin square x ని మనం sin x into sin x రాసుకోవచ్చు కదా. That implies cos x by sin x అంటే ఏమని రాసుకోవచ్చు cot x into మళ్ళీ అగైన్ 1 by sin x ఉంటుంది మనకి ఇక్కడ. దీన్ని ఇలా రాసుకుందాం చూడండి ఇక్కడ ఒకసారి cos x by sin x into sin x అని రాసుకుందాం. ఇలా రాసుకున్నప్పుడు మరి cos x by sin x అంటే మనకి cot x. అగైన్ మళ్ళీ 1 by sin x means cosecant x into dx. ఓకే, cosecant square x కి మనకు ఫార్ములా ఏముంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x into dx is equal to that implies minus cot x. నెక్స్ట్ ఇక్కడ cosecant x into cot x into dx అంటే మనకు ఫార్ములా ఏముంది, cosecant x into dx. cosecant x వచ్చింది. ఓకే, cosecant x ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఇస్ c. ఓకే, చూడండి ఇక్కడ ఏం చేసాం, రేషనలైజ్ చేసుకున్నాం అంతే. రేషనలైజ్ చేసుకున్నాక 1 minus cos square x ని మనం sin square x రాసుకున్నాం. నెక్స్ట్ 1 by sin అంటే cosecant square x, ఇక్కడ sin square x ని sin x into sin x అని రాసుకున్నాం. cos x by sin x means cot x. ఇక్కడ 1 by sin means cosecant x. This is the formula of cosecant square x. This is the formula of cosecant x into cot x. ఓకే, మరి ఇక్కడ ప్లస్ వస్తుంది. cosecant x into cot x into dx అంటే మైనస్ cosecant x కదా, దాని ఫార్ములా ప్లస్. Therefore integration of 1 by 1 plus cos x into dx is equal to minus cot x plus cosecant x plus integration constant is c. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.